ఈ 34 ఎల్లోరా గుహలలో 33 గుహలన్నీ ఒక ఎత్తు. 16వ కేవ్ కైలాస టెంపుల్ అండి, అది ఒక ఎత్తు. ఈ శిల్పం చూసారా, మనకు చూపించే పుస్తకాలు మేము సాధించాం. అంత ఎత్తైన ఆ కట్టడాన్ని పైనుంచి మేము చూస్తున్నామండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, మనుషులందరూ ఎంత చిన్న చిన్నగా ఉన్నారో. లాసియా అండ్ ఓకే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ప్రపంచంలోనే అతి పెద్ద రాతి కట్టడం కైలాస టెంపుల్ కలిగిన ఎల్లోరా గుహల గురించి మీకు చెప్పబోతున్నాను. దాన్ని మీకు చూపించబోతున్నాను. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేస్తారని కోరుకుంటున్నాను. 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో 34 గుహలు కలిగి అతి ప్రాచీనమైన గుహలండి ఎల్లోరా గుహలు. 100 అడుగుల ఎత్తు, 109 అడుగుల వెడల్పు, 164 అడుగుల పొడవు కలిగిన ఏకైక ప్రాచీనమైన సంపద మన ఎల్లోరా గుహలండి. ఈ ఎల్లోరా గుహలు మన భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నాయండి. ఈ గుహలకు వెళ్ళాలంటే ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది, లేదా షిరిడీకి వెళ్ళిన వాళ్ళకి కూడా సౌలభ్యంగా ఉంటుంది. షిరిడీ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము షిరిడీ వెళ్ళినప్పుడు రిటర్న్ లో భాగంగా షిరిడీ నుంచి ఔరంగాబాద్కి క్యాబ్ మాట్లాడుకున్నామండి. దారిలో భాగంగానే ఈ ఎల్లోరా గుహలకు వెళ్ళాము. డైరెక్ట్ గా ఎల్లోరా గుహలు మాత్రమే వెళ్ళాలనుకుంటే ఔరంగాబాద్ వెళ్ళడం బెటర్ అండి. ఔరంగాబాద్ లో దిగి అక్కడ దగ్గరలో ఏదైనా ఒక రూమ్ తీసుకుని ఆ మరుసటి రోజు పొద్దున్నే 30 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఎల్లోరా గుహలకు వెళ్ళొచ్చు. అలా దాని పక్కనే 1 కిలోమీటర్ దూరంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన గ్రీష్మేశ్వర్ టెంపుల్ కూడా మీరు చూడవచ్చు. దీని యొక్క ఎంట్రన్స్ టికెట్ ధర పెద్దవాళ్లకు 30 రూపాయలండి, పిల్లలకు అయితే టికెట్లు లేవు. 2 కిలోమీటర్లు సుదీర్ఘమైన విశాలంలో గల ఈ ఎల్లోరా గుహలు చూడాలంటే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు చూడవచ్చండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసినా కూడా ఎంత చూసినా మనకు తనివి తీరదు, పూర్తి అవ్వదు కూడా. అయితే ఈ ఎల్లోరా గుహలకు వెళ్ళాలనుకుంటే మంగళవారం సెలవండి. మనం నిత్యం చూసే 20 రూపాయల పేపర్ మీద ఉన్న గుహలు ఆ ఎల్లోరా గుహలేనండి. మన కళ్ళకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయండి ఆ ఎల్లోరా గుహల్లో. మన పిల్లలకు ఖచ్చితంగా చూపించాల్సిన చారిత్రాత్మక సంపద అండి ఆ ఎల్లోరా గుహలు. మనలో చాలా మంది ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్తూ ఉంటారు, కానీ షిరిడీ వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఎల్లోరా గుహలు మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే అక్కడి నుంచి 90 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. షిరిడీ నుంచి బస్సులు ఉంటాయి. అలాగే ఒక ఫ్యామిలీ వెళ్తే సపరేట్ గా ఒక క్యాబ్ మాట్లాడుకోవచ్చు. 3000 నుంచి 4000 రూపాయల వరకు తీసుకుంటాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు చూపించి మరలా సాయంత్రం షిరిడీ దగ్గర మనల్ని దింపేస్తాడు. ఈ ఎల్లోరా గుహలకు చూడాలంటే మంచి టైము నవంబర్ నుంచి మార్చి టైంలో చాలా బాగుంటుందండి. వ్యూస్ కానీ వాతావరణం కానీ అంతా కూడా ఆ టైంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ యునెస్కో సంస్థ వారు ఈ ఎల్లోరా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారండి. ఈ ఎల్లోరా గుహల్లో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. ఈ ఎల్లోరాలో 34 కేవ్స్ అనగా గుహలు కలిగిన అతి పురాతనమైన కట్టడాలండి. అవి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయని అంటారు. ఇందులో ఉన్న ఒక అద్భుతం ఏమిటంటే ఈ 34 ఎల్లోరా గుహలలో 33 గుహలన్నీ ఒక ఎత్తు. 16వ కేవ్ కైలాస టెంపుల్ అండి, అది ఒక ఎత్తు. 16వ గుహలో ఉన్న కైలాస టెంపుల్ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఏకశిల రాతితో చెక్కబడిన శిల్పించబడిన కట్టడం అండి. అది అంత ఎత్తైన గుడి ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఏకశిలతో నిర్మించారు. ఒకే రాతితో 100 అడుగుల ఎత్తు, 109 అడుగుల వెడల్పు, 164 అడుగుల పొడవు. మానవ మాతృలైతే అంత పెద్ద రాతిని, అంత పెద్ద గుడిని కట్టలేరండి. కథనం ఏంటంటే ఏలియన్స్ వచ్చి కట్టారు అని అంటారండి. మరో కథనం అయితే దేవతలే వచ్చి కట్టారు అంటారండి. మీరు వెళ్ళి చూస్తే నిజంగా మీకు అలాగే అనిపిస్తుంది. మానవతాతీతులైతే ఎవరూ కూడా కట్టలేరండి. అంత అద్భుతంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత పెద్ద రాతి కట్టడం. అతి పెద్దయిన టెంపుల్ అండి అది.
ఈ మొత్తం గుహలన్నీ కట్టడానికి దాదాపుగా 500 సంవత్సరాలు పైగానే పట్టిందంటండి. కొండలను తొలిచి గుహలుగా తవ్వే విధానం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వమే ఉండేవండి. ఈ 34 గుహలలో ఒక గుహను మాత్రం విశ్వకర్మ అనే శిల్పి ఒక రాత్రిలోనే తన యొక్క పరివారంతో చెక్కాడంటండి. మనం వెలుగులోకి వచ్చాక మొదటిసారిగా 1819లో బ్రిటిష్ సైన్యం ఈ యొక్క గుహల్ని కనుగొన్నదండి. ఇందులో ఉన్న మొదటి 12 గుహల్లోని శిల్పాలను 5వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యలో చెక్కారంటండి. ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి చెందినవి. 13 నుండి 29 గుహల వరకు అందులోని శిల్పాలను హిందూ సాంప్రదాయం ప్రకారం దేవతామూర్తులు ఉంటారండి. అది మాత్రం 6 నుండి 9వ శతాబ్దంలో చెక్కారంటండి. 30వ గుహ నుండి 34 వరకు కూడా అందులోని శిల్పాలన్నీ కూడా జైన మతానికి సంబంధించినవండి. ఇవన్నీ కూడా 8 నుండి 10వ శతాబ్దంలో చెక్కారంటండి. ఇందులో ఉన్న 16వ గుహలోని ఈ యొక్క టెంపుల్ ని పైనుంచి చెక్కుకుంటూ వచ్చారండి. మనం చూస్తున్న ఈ కైలాస శిఖరంలో ఎటు చూసినా శిల్ప సంపదే కనిపిస్తుందండి. లైట్ వేసి మనం పైకి చూసినా కూడా శిల్పం కనిపిస్తుంది. చూశారుగా, అదే శివలింగం. ఆ కైలాస టెంపుల్ లో గల అతి ముఖ్యమైన శివలింగం అండి. అక్కడ ఎవరో పంతులు ఉండరు, పూజలు చేయరు. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనం ఎంతసేపు అయినా చూడవచ్చండి. ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ వాటరు ఆ శివలింగం ద్వారా కిందకి వెళ్తుందంటండి. ఈ గుడి కింద ఏలియన్స్ గాని దేవతలు గాని ఉంటారని అంటారండి. వాళ్ళు ఈ వాటర్ ని తాగుతారని అంటారండి. ఎందుకంటే చాలా చోట్ల మనకు చిన్న చిన్న టనెల్స్ లాంటివి, చిన్న హోల్స్ లా కనిపిస్తాయండి. అవి చాలా లోతుగా ఉంటాయండి. అందులోకి వెళ్ళడానికి ఎవరూ ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే అందులో కేవలం ఒక ఏలియన్స్ మాత్రమే వెళ్ళగలరు అంటారండి. ఎందుకంటే నాకు తెలిసిన కథనం ప్రకారం ఒక ఫ్యామిలీ అందులోకి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కారు తాళాలు అందులో పడిపోయినాయంటండి. అది తీయడం కోసం వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటే కింద నుంచి ఒక తాడు సాయంతో ట్రై చేశారటండి. ఎడం వైపుకి కుడి వైపుకి మార్గాలు ఉన్నాయంటండి. అందుకనే ఈ ఆలయం కింద ఏలియన్స్ ఉంటారు అని అంటారు. అలాగే ఈ గుడిని కూడా ఏలియన్సే కట్టారు అంటారండి. దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి అంటారు. పురాతత్వ శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ప్రకారం ఈ గుడి కట్టడానికి దాదాపుగా 18 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అంటారండి. అదే నిజమైతే నిజంగా 18 సంవత్సరాల్లోనే కడితే గంటకు 6 టన్నుల రాయిని తవ్వి చెక్కాలంటండి. అన్ని వేల టన్నుల రాయిలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదండి. దాదాపుగా ఈ గుహలకు 100 కిలోమీటర్ సరౌండింగ్ లో ఎక్కడ కూడా ఇలాంటి రాయి మనకు కనిపించదండి. ఇలా చక్కగా మిగిలిన రాయి ఏమైందో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదండి. 100 అడుగుల ఎత్తులో ఉన్న అంత పెద్ద శిలను చెక్కాలంటే చాలా చాలా కష్టం అండి. ఎంతో మంది ఎంత తెలివిగా ప్రయత్నం చేసినా అవదు. ఎందుకంటే అది మానవతాతీతంగా ఎంతో శక్తి ఉంటే గాని దేవతలు గాని ఏలియన్స్ మాత్రమే చెక్కగలరండి. దాన్ని మనం దగ్గర నుండి చూస్తే గానీ నమ్మలేం. అంత అద్భుతంగా ఉంటుందండి. అలాగే నిజంగా ఎలా చెక్కారు, ఎలా కట్టారు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది ఆ గుడిని చూస్తే. అంత పెద్ద రాతితో కట్టిన కట్టడం కాబట్టి ఆ టెంపుల్ ని మోనోలిథిక్ టెంపుల్ అంటారండి. ఇలాంటి మోనోలిథిక్ టెంపుల్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ వాటి అన్నిటికన్నా అతి పెద్దదైన అతి ప్రాచీనమైన టెంపుల్ ఈ యొక్క టెంపుల్ అండి. మొదటి 12 గుహలో కూడా బౌద్ధ మతానికి చెందిన శిల్పాలు, బుద్ధుని శిల్పాలతో చాలా బాగుంటాయండి. 13 నుంచి 29 వరకు కూడా ఎక్కువగా ఆ శివుని యొక్క విగ్రహాలు, విష్ణువు, అలాగే రామాయణం, భారతం, ఇతిహాసాలు అన్ని కూడా చెక్కబడి ఉంటాయండి. 30 నుండి 34 వరకు కూడా జైన మతానికి చెందిన ఆ విగ్రహాలు ఉంటాయండి. ఇలా 3 మతాలకు చెందిన విగ్రహాలన్నీ కూడా మనం అక్కడ చూడవచ్చండి. ఆ శిల్పాలు, విగ్రహాలు నిజంగా మనం అలా చూస్తూనే ఉండిపోతామండి. ఇంత పెద్ద కట్టడం కింద ఎంతో అభివృద్ధి చెందిన నగరం కూడా ఉంది అని అంటారండి. ఆ నగరంలోనే ఏలియన్స్ ఉన్నారు అని అంటారు. ఇందులో మనకు కనిపించే కొంత దురదృష్టం ఏంటంటే మొఘలుల చక్రవర్తి అయిన ఔరంగజేబు అప్పట్లో తను పరిపాలించినప్పుడు చాలా మట్టుకు హిందూ దేవాలయాలని ధ్వంసం చేశాడండి. అందులో భాగంగానే ఈ ఎల్లోరా శిల్పాలను కూడా నాశనం చేయడానికి 1000 మంది సైన్యాన్ని పంపించాడండి. ఈ 1000 మంది సైన్యం 3 సంవత్సరాలు కష్టపడ్డారండి దీన్ని కూల్చివేయడానికి. ఎంత డ్యామేజ్ చేసినా ఏనుగు తనకాయలు, ఏనుగు తోకలు తప్ప టోటల్ గా 5% మాత్రమే డ్యామేజ్ చేయగలిగారంటండి. అంత గట్టి కట్టడం అండి.
అక్కడ మనం చూసే చాలా శిల్పాలు చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటాయండి. నిజంగా చాలా బాధ కలుగుతుంది. దేవతామూర్తుల విగ్రహాలని మొహాల దగ్గర, కాళ్ళ దగ్గర గుణపాలతో పొడిచినట్లుగా మనకు ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనబడతాయి. కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఒక 5% మాత్రమే డ్యామేజ్ చేయగలిగారు. ఈ 34 గుహలను చూడడానికి మనకు సమయం చాలదు. అలాగే 2 కిలోమీటర్ల విస్తీర్ణం. సో అందుకని అక్కడ మనకు ఒక చిన్న వాహనం లాంటిది ఏర్పాటు చేస్తారండి. దాని మీద 50 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. దాని మీద మనకు 34 గుహలు కూడా తిప్పి చూపిస్తారు. ఈ కైలాస టెంపుల్ కు సంబంధించి ఇంకొక కథనం అక్కడ మహారాష్ట్రలో వాడుకలో ఉందండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఆ రాజుకు అంతు చిక్కని వ్యాధి వస్తే ఆయన భార్య రాణి గారు ఆ శివునికి మొక్కుకుందంటండి, నా భర్తకు త్వరగా తగ్గిపోతే నీకు ఒక మంచి ఆలయాన్ని కట్టిస్తాను అని. ఆవిడ సంకల్పమో తెలియదు, ఆ శివుని యొక్క సంకల్పమో తెలియదు. వెంటనే ఆ రాజుకు ఆ వ్యాధి నయమైందంటండి. అప్పుడు ఆ రాజు ఆ ఎల్లోరా గుహల్లో ఒక పెద్ద గుడి కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడంటే. అయితే ఆ రాణిగారు మాత్రం ఆ ఆలయ గోపురం చూసే వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం ఉన్నదంటండి. అప్పుడు మంత్రి గారు, మేము కట్టే గుడి చాలా పెద్దదమ్మా, సో కాబట్టి మేము ముందు పైనుంచి చెక్కుకుంటూ వస్తాం గోపురం కానించి, ఆ గోపురం కట్టడానికే 1 వారం రోజులు పడుతుంది, సో నువ్వు ఒక 1 వారం రోజులు తట్టుకోగలవు అని చెప్పి మొదట అంత పెద్ద ఎత్తుగా ఉన్న ఆ గుడిని గోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటండి. అది స్టార్ట్ అయ్యాక ఆవిడ భోజనం చేసిందంటండి. అలా ఆ కథ వాడుకలో ఉంది. ఈ ఎల్లోరా గుహలను శిల్పాలను చూడడానికి విదేశాల నుంచి కూడా రోజు ఎంతో మంది వస్తూ ఉంటారండి. మనకి అక్కడ గైడులు కూడా ఉంటారు. మనిషికి ఇంత అని చెప్పిన తీసుకుని వాళ్ళు మనకి ప్రతి శిల్పం గురించి ప్రతి గుహ గురించి దగ్గరుండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. శివతాండవం శిల్పాలు, పార్వతీదేవి శిల్పాలు, విష్ణుమూర్తి శిల్పాలు మనకు అద్భుతం కలిగిస్తాయి. నిజంగా మన ఎదురుగుండా వాళ్ళు నించున్నారేమో అనిపిస్తుందండి. ఈ కైలాస టెంపుల్ దగ్గర ఇంకో విశేషం ఏంటంటే ఆ ఆలయం చుట్టూ కూడా మనకు ఏనుగులు ఆ యొక్క ఆలయాన్ని మోస్తున్నట్లుగా ఉంటాయండి. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏనుగులన్నీ కూడా వాటి భుజాల మీద ఆలయాన్ని మోస్తున్నట్లుగా ఉంటాయి మనకి. ఈ శిల్పాలను చూసే చరిత్రకారులు ఇలా దేవతా విగ్రహాలు ఎలా ఉంటాయి, దేవతా రూపాలు ఎలా ఉంటాయి అని మనకు ఇలా కథల రూపంలో, చిత్రాల రూపంలో మనకు చూపించారండి. ఆ కనిపించే శిల్పం వెంకటేశ్వర స్వామి అండి. ఆ తర్వాత శివపార్వతులు చూసారుగా ఎలా ఉన్నారు. మరలా శివపార్వతులే చాలా మట్టుకు ధ్వంసం చేయడానికి చూశారండి. అయినా సరే అలాగే చూసారా, చెక్కు చెదరకుండా. మరలా శివపార్వతులు ఎక్కువగా మనకి శివుడు పార్వతి సంబంధించిన విగ్రహాలు శిల్పాలు బాగా ఉంటాయండి. ఇక్కడ ఈ శిల్పం చూసారా, మనకు చూపించే పుస్తకాలు ఎక్కువగా చూపిస్తారు. చూసారా, ఇవన్నీ కూడా ఒక శిలతో చెక్కిందేనండి. ఇలా గుహల కింద, స్తంభాల కింద ఇవన్నీ కూడా ఏకశిల, ఒకే శిల మీద చెక్కారండి. అసలు నిజంగా అద్భుతంగా లేదు. ఆ కనిపించే శిల్పం బ్రహ్మదేవుడు అండి, కమలం నుంచి ఉద్భవించినట్టుగా చూపించారు. ఈ ఎల్లోరా గుహలోకి వెళ్ళేటప్పుడు లోపల మనకి ఆహారం ఏమీ దొరకదండి. వాటర్ కానీ ఆహారం కానీ మనం వెళ్ళేటప్పుడే బయటే స్నాక్స్, వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. మాకైతే 2-3 గంటల సమయం పట్టింది. కానీ పూర్తిగా 34 గుహలు కూడా కవర్ చేయలేకపోయింది. గట్టిగా 2-3 చూసాం అంతే. కానీ ఇవి చూడాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూడాలండి. చూస్తేనే మనం పూర్తిగా కవర్ చేయగలం, పూర్తిగా ఎంజాయ్ చేయగలం. నిజంగా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. సో అందుకని 4 గంటల వరకు చూసాం, 4-4:30 వరకు. తర్వాత మా నెక్స్ట్ ట్రిప్ అయినా ఔరంగాబాద్ లో ఉన్న మినీ తాజ్మహల్ కి వెళ్ళాలి కదా. సో అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మేము రిటర్న్ జర్నీ చేయాలి. అందుకని 4:30 వరకు చూసి మేము బయలుదేరిపోయామండి. మేము వెళ్ళే సమయానికి లైట్ గా జల్లులు పడుతుంది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అలా వర్షంలో తడుతూ అలా మొత్తం గుహలన్నీ చూస్తూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి.
మనం ఇలా 100 అడుగుల ఎత్తులో ఉన్న ఆ కైలాస టెంపుల్ పైకి వెళ్ళి చూడవచ్చండి. ఇలా పక్క నుంచి వెళ్తే ఇంచుమించు మనం పైనుంచి ఆ కైలాస శిఖరం కంప్లీట్ గా మనకు కనిపిస్తుందండి. కైలాస శిఖరం పైనుంచి చూడాలని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే జారిపోతే మాత్రం చాలా ప్రమాదం అవుద్ది. చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కదా, చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాం. ఎందుకంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉండదో అంతే జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా పిల్లలతో వెళ్ళినప్పుడు. ఇదిగో చూశారుగా, మేము సాధించాం. అంత ఎత్తైన ఆ కట్టడాన్ని పైనుంచి మేము చూస్తున్నామండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, మనుషులందరూ ఎంత చిన్న చిన్నగా ఉన్నారో. ఎందుకంటే 100 అడుగుల ఎత్తుపై నుంచి మేము చూస్తున్నామండి ఆ ఆలయాన్ని. మనం అక్కడ ఉన్నంతసేపు కూడా ఎక్కడో కొత్త ప్రపంచంలో, మరో ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుందండి. జీవితంలో మర్చిపోలేము ఆ గుహల సందర్శన అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఎల్లోరా గుహల్ని చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మీ పిల్లలకు కూడా ఈ గుహలు చూపించాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేసి అందులో ఉన్న ఆల్ బటన్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపించాలని మేము ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. బాయ్ అండి.